పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న ఆడవాళ్ళందరి కోసం ఈ పర్టికులర్ వీడియో. మనం బేబీస్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా ఒక ప్రాపర్ ప్లాన్ చేస్తే 100% కన్సీవ్ అవుతారని నేను నమ్ముతా. Hey guys, welcome to my channel. This is your Parinidhi. ఎలా ఉన్నారు మీరు అందరూ? I'm sure అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. So this video is important to all the women who are married and women who are trying to conceive. అంటే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న ఆడవాళ్ళందరి కోసం ఈ పర్టికులర్ వీడియో. అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ నేను ట్రై చేసిన తర్వాత ఈ వీడియో దేని గురించి ఇప్పుడు మీకు తెలుస్తుంది. మనం బేబీస్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా ఒక ప్రాపర్ ప్లాన్ చేస్తే 100% కన్సీవ్ అవుతారని నేను నమ్ముతా. ఎందుకంటే నేను ఇట్లానే ప్లాన్ చేశాను. ఎట్లా ప్లాన్ చేశాను అది నేను మీతో షేర్ చేసుకోవాలి. ఈ వీడియో చాలా వేల లక్షల మహిళల కోసం ఉపయోగపడాలని నా మనసు పూర్తిగా కోరిక ఉంది. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఓవ్యులేషన్ ఫేజ్ అని ఒకటి ఉంటుంది. చాలామందికి తెలుసు, చాలామందికి తెలీదు. అది ఏంటి అంటే ఓవ్యులేషన్ ఫేజ్లో ఏమవుతుందంటే మనది ఒక సైకిల్ ఉంటుంది, పీరియడ్ సైకిల్. కొంతమందికి 28 days, కొంతమందికి 30 days, కొంతమందికి 29 days. అంటే కొంతమందికి 28 daysలో పీరియడ్స్ వస్తుంది, కొంతమందికి 30 daysలో, కొంతమందికి 29 days. సో మన మొత్తం సైకిల్ ఈ పర్టికులర్ 28-29 days మధ్యలో ఒక ఉమెన్ మొత్తం సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఫాలిక్యులర్ ఫేజ్, ఓవ్యులేషన్ ఫేజ్, ఫర్టైల్ విండో ఇవన్నీ ఉంటుంది. సో ఓవ్యులేషన్లో ఏమవుతుందంటే బేసిక్లీ మన పీరియడ్స్ అయిన ఒక 2 weeks తర్వాత ఒక మెచ్యూర్డ్ ఎగ్ రిలీజ్ అవుతుంది ఓవరీ నుంచి. సో ఆ మెచ్యూర్డ్ ఎగ్ లిటరలీ ఇట్లా ఫాలోపియన్ ట్యూబ్ నుంచి కిందకి ట్రావెల్ అవుతుంది. సో ఆ ఎగ్ ఇప్పుడు రెడీగా ఉంది ఫర్టిలైజ్ అవ్వడానికి. సో ఆ పర్టికులర్ సమయంలో అంటే ఒక 2 to 3 days ఫేస్ ఉంటుంది, ది ఓవ్యులేషన్ ఫేస్. సో ఆ పర్టికులర్ టైంలో దాన్ని ఫర్టైల్ విండో అంటారు. ఆ పర్టికులర్ టైంలో మనం ట్రై చేస్తే అంటే మనం ఇంటర్కోర్స్ చేస్తే ఒక హెల్దీ స్పర్మ్ రిలీజ్ అయ్యి ఆ ఎగ్తో ఫర్టిలైజ్ అయిపోతుంది. సో అప్పుడు 99.99% ఆర్ 100% కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఫేస్, ఆ ఫర్టైల్ విండోలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ట్రై చేస్తే, ఇంటర్కోర్స్ చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. ఇది చాలామందికి తెలుసు, చాలామందికి తెలీదు. యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ పీరియడ్స్ అయిన వెంటనే చాలా కపుల్స్ ట్రై చేయడం స్టార్ట్ చేసేస్తారు. బట్ అది పాయింట్లెస్. మీరు కరెక్ట్ ఓవ్యులేషన్ టైంలోనే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ట్రై చేస్తే బెస్ట్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే పీరియడ్స్ అయిన తర్వాత ట్రై చేయకండి. ఓవ్యులేషన్ టైం, ఆ ఫర్టైల్ విండో కోసం వెయిట్ చేయండి. అది ఎట్లా కనుక్కోవాలి, ఎట్లా ట్రాక్ చేయాలి నేను మీకు చెప్తా. సో ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దాట్. మనం ఓవ్యులేషన్ కరెక్ట్ 2 to 3 days మనం ఎట్లా ట్రాక్ చేయాలి అది మనం చూద్దాం. సో మనం కరెక్ట్ ఓవ్యులేషన్ విండోలోనే ట్రై చేస్తే కన్సీవ్ అవ్వడం పక్కా. అంటే ఫ్రమ్ మై సైడ్ నాకైతే ఇట్లానే అయింది. అందుకే నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓవ్యులేషన్ టైం 2 to 3 days ఫర్టైల్ విండో మనం ఎట్లా కనుక్కోవాలి. దానికోసం మార్కెట్లో చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఓవ్యులేషన్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫార్మసీకి, మెడికల్ షాప్కి కూడా వెళ్తే మీరు ఓవ్యులేషన్ కిట్ అడిగితే వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. హార్డ్లీ 400-500 రూపీస్లో వచ్చేస్తుంది. బట్ నేను యూజ్ చేసిన కిట్ ఐనో అంటే ఐక్యాన్ ఇవన్నీ ఉంది కదా. సో ఐనో ఓవ్యులేషన్ కిట్ నేను యూజ్ చేశాను. సో ఈ ఓవ్యులేషన్ కిట్లో బేసిక్లీ 5 కిట్స్ ఉంటాయి, 5 డిఫరెంట్ కిట్స్ ఉంటాయి. సో ఈ కిట్స్ మనం ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం మన పీరియడ్ సైకిల్ని తెలుసుకుందాం. ఓకే, సో కొంతమంది ఉమెన్కి 28 day పీరియడ్ సైకిల్ ఉంటుంది, కొంతమందికి 29, కొంతమందికి 30, 31, కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. లైక్ ట్వైస్ ఇన్ అ మంత్, 3 monthsకి ఒకసారి. ఇట్లా మన డిఫరెంట్ ఉమెన్కి డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ January 1st మీ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్స్, ఓకే, అండ్ మీ నెక్స్ట్ డే ఆఫ్ పీరియడ్స్ January 29th వచ్చింది. సో 28 day సైకిల్ అయింది ఇక్కడ. అదే January 1st మీ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్స్ అండ్ నెక్స్ట్ డే ఆఫ్ పీరియడ్స్ ఇస్ January 30, అంటే 29 days ఆఫ్ సైకిల్. సో ఇట్లా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. 31st వస్తే 30 days ఆఫ్ సైకిల్. సో మనం ఏం చేయాలి, ఈ 28 day సైకిల్ ఉంది కదా, యూజువలీ ఆన్లైన్లో వాళ్ళు 14 days మైనస్ చేయమంటారు. బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మనం ఏం కన్ఫ్యూజన్ కాకుండా కరెక్ట్గా మనకు రిజల్ట్స్ రావాలంటే ఈ 28 day సైకిల్ నుంచి మనం ఒక 17 days మైనస్ చేసుకుందాం. సో 28 days నుంచి మనం 17 days మైనస్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 11 days.
దేర్ ఫోర్ మన పీరియడ్స్ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు 11th ఇక్కడ వచ్చింది కదా, సో 11th డే నుంచి మనం ఈ టెస్ట్ కిట్ యూస్ చేయడం స్టార్ట్ చేయాలి టు ట్రాక్ అవర్ ఓవ్యులేషన్ పర్ఫెక్ట్ టైం. యూజువలీ మన 28 days సైకిల్ ఉంటే మన నెక్స్ట్ పీరియడ్కి 2 weeks ముందు ఓవ్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది అంటారు. అంటే 14th, 15th, 16th డే కరెక్ట్ ఓవ్యులేషన్ టైం అంటారు. బట్ చాలా మహిళల బాడీ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ బాడీ హార్మోన్స్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో సమ్టైమ్స్ ఓవ్యులేషన్ తొందరగా అవ్వచ్చు. అది మనం ఎగ్జాక్ట్గా ఎట్లా ట్రాక్ చేయాలి? ఆన్లైన్ చూస్తే చాలా ఓవ్యులేషన్ క్యాల్కులేటర్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. నేను కూడా ఓవ్యులేషన్ క్యాల్కులేటర్ యాప్ ఒకసారి యూజ్ చేశాను, కానీ నాకు కరెక్ట్గా రిజల్ట్స్ రాలేదు, ముందు వెనక అయిపోయింది. అందుకే మనం ఈ ఓవ్యులేషన్ కిట్స్ యూజ్ చేస్తే ఇంట్లోనే కూర్చొని మన కరెక్ట్ కన్ఫర్మ్ నేను ఈరోజు రేపు నా ఓవ్యులేషన్ స్టార్ట్ అవ్వబోతుంది అంటే నేను 100%గా రేపు ఎల్లుండి నెక్స్ట్ 36 to 48 hours వెరీ క్రూషియల్, 100% నేను ట్రై చేయాలి. ఆ కన్ఫర్మేషన్ కోసమే ఈ కిట్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో అండ్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సో నేనేమంటా అంటే ఒకవేళ మీకు 28 days సైకిల్ ఉంటే మీరు -17 చేసుకోండి. సో 11th డే నుంచి మనం ఈ కిట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. 29 days ఉంటే -17 12th డే నుంచి స్టార్ట్ చేయాలి యూజ్ చేయడం. 30 days ఉంటే -17 13th డే నుంచి స్టార్ట్ చేయాలి మీరు ఈ కిట్ యూజ్ చేయడం. ఒకవేళ మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి, 3 months ఒకసారి, 6 months ఒకసారి, 2 months అంటే మీరు బెటర్ ఒకసారి డాక్టర్ మీ గైనాక్కి కన్సల్ట్ చేసుకుంటే బెటర్ అని మై సజెషన్. బట్ ఫర్ పీపుల్ విత్ 25 days, 26 days, 27 days సైకిల్ ఉంటే మనం ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. కొంతమందికి 24 days సైకిల్ ఉంటుంది, కొంతమందికి 25 days సైకిల్ ఉంటుంది. సో మనం ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతే మనకి రిజల్ట్స్ అక్యురేట్గా దొరుకుతాయి. ఐనో ఓవ్యులేషన్ కిట్లో మనకు లోపల 5 టెస్ట్ స్ట్రిప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్ట్రిప్లో ఒక డ్రాపర్ ఉంటుంది, యూరిన్ డ్రాపర్. సో మనం ఇది ఎట్లా యూజ్ చేయాలంటే ఫస్ట్ మై పర్సనల్ సజెషన్ ఫర్ యూ ఆల్, ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరినే యూజ్ చేయాలని నేను అంటున్నా. సో దీనికోసం మనకు ఒక క్లీన్ కంటైనర్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూరిన్ కలెక్ట్ చేయడానికి. అండ్ దీంతో మనకు ఒక డ్రాపర్ వచ్చింది. సో ఆ డ్రాపర్తో మనం యూరిన్ ఫిల్ చేసి ఈ టెస్ట్ స్ట్రిప్లో 3 drops వేయాలి అండ్ ఒక 2 minutes వెయిట్ చేయాలి. 2 minutes వెయిట్ చేస్తే ఆల్రెడీ మనకు అక్కడ C and T అని కనిపిస్తుంది. C దగ్గర ఆల్రెడీ ఒక లైన్ ఉంది, T దగ్గర లైన్ రావాలి. సో 2 minutes మనం వెయిట్ చేస్తే ఒకవేళ T దగ్గర లైన్ వచ్చేస్తే, డార్క్ లైన్ వచ్చేస్తే నెక్స్ట్ 36 to 48 hours విండో చాలా ఇంపార్టెంట్. సో ఈ 36 to 48 hours మనం 100% ఒక కపుల్ ట్రై చేయాలి ఆర్ ఇంటర్కోర్స్ చేయాలి. ఒకవేళ లైట్ లైన్ వచ్చింది అనుకోండి అంటే మన ఓవ్యులేషన్ దగ్గర వస్తుంది, ఇంకా రాలేదు, నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేయండి అదే టైంకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం పొద్దున 7 o'clockకి ట్రై చేసాము, నెక్స్ట్ డే కూడా ట్రై అట్ 7 o'clock ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్. కొంచెం లైట్ ఇంకా దానికన్నా కొంచెం డార్క్ వచ్చింది అంటే ఇంకా వస్తుంది, నెక్స్ట్ డే ఇంకా కొంచెం డార్క్ వచ్చింది అంటే ఇంకా దగ్గరికి వచ్చేసింది, కంప్లీట్గా డార్క్ వచ్చేసింది అంటే రెడీ, ఇంకా ఓవ్యులేషన్ అవ్వబోతుంది అంటే నెక్స్ట్ 2 to 3 days చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఫర్టైల్ విండోలో మనం 100% ట్రై చేయాల్సింది. ఇది మనకు ఒక కన్ఫర్మేషన్ దొరికింది. ఈ కన్ఫర్మేషన్ మనకు ఎందుకు దొరుకుతుందంటే ఓవ్యులేషన్ టైంలో మన యూరిన్లో LH హార్మోన్, లిటినైజింగ్ హార్మోన్ ప్రెజెంట్ ఉంటుంది. సో దీనివల్లే ఈ పర్టికులర్ లైన్స్ వస్తున్నాయి. సో ఐ హోప్ ఐఎమ్ క్లియర్. మీరు ఎట్లా ఓవ్యులేషన్ ట్రాక్ చేయాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు అడగొచ్చు, నేను 100% మీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నేను టెస్ట్ చేసిన కిట్స్ నేను మీకు చూపిస్తా. సో ఐ షో యూ ఆల్. నేను అన్ని 5 యూజ్ చేసా, ఇవన్నీ నేను చాలా కేర్ఫుల్గా పెట్టుకున్నాను. నా 28 days సైకిల్ కాబట్టి నేను 11th డే నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఇది ఫస్ట్ 11th డే మార్నింగ్ 7 AM రిజల్ట్. లైట్ లైన్ ఇక్కడ వచ్చింది అంటే ఓవ్యులేషన్ దగ్గరలో ఉంది. ఇది డే 2, కొంచెం కంపారిటివ్లీ లైన్ ఇంకా కొంచెం డార్క్ అయింది. 12th డే టెస్ట్ చేశాను ఇది నేను. 13th డే నేను టెస్ట్ చేస్తే మంచిగానే లైన్ డార్క్ వచ్చింది నాకు. కెన్ యూ సీ? సో నేనేం చేశాను, ఇంకొకసారి టెస్ట్ చేద్దాం కన్ఫర్మేషన్ అని 1 hour తర్వాత మళ్ళీ టెస్ట్ చేశాను. సో 13th డే నాకు 2 lines వచ్చేసినాయి డార్క్, లైక్ యూ కెన్ సీ ఇంత డార్క్ రావాలి. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, నా నెక్స్ట్ 36 to 48 hours ఆర్ వెరీ క్రూషియల్. అండ్ మేము కూడా 36 to 48 hoursలోనే ట్రై చేశాము. అండ్ లక్కీలీ నేను ఆ సేమ్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈజ్ అవర్ స్టోరీ.
సో ఓవ్యులేషన్ కిట్ గురించి, ఓవ్యులేషన్ గురించి మంచిగా నేను తెలుసుకున్నా. కొంచెం నా గైనాక్ని కూడా కన్సల్ట్ చేశాను. నా ఫ్రెండే మంచి గైనకాలజిస్ట్, తను కూడా నాకు కొంచెం నాలెడ్జ్ ఇచ్చింది. ఇట్లా మనం ట్రై చేయాలా. అండ్ ఫ్యూ మోర్ థింగ్స్ తను నాకు చెప్పింది ఏంటంటే, పీరియడ్స్ తర్వాత స్ట్రైట్ అవే ఓవ్యులేషన్ అప్పుడే ట్రై చేయాలి, దాని ముందు ట్రై చేయొద్దు. ఎందుకంటే ఓవ్యులేషన్ అప్పుడు మనం ట్రై చేస్తే మన ఎగ్ రెడీగా ఉంది ఫర్టిలైజ్ అవ్వడానికి, రెడీగా, ఇట్స్ వెయిటింగ్ ఫర్ నైస్ హెల్దీ స్పర్మ్స్. సో డైరెక్ట్గా మనం అప్పుడే ట్రై చేస్తే స్పర్మ్స్ కూడా రిలీజ్ అయ్యే స్పర్మ్స్ హెల్దీ స్పర్మ్స్ వస్తాయి కదా. ఒకవేళ మనం పీరియడ్స్ అయిన వెంటనే మనం ట్రై చేస్తూ ఉంటే ఆ హెల్దీ స్పర్మ్స్ ముందే గాన్ కదా, వేస్ట్. సో బెటర్ మనం ఓవ్యులేషన్ అప్పుడే ట్రై చేస్తే ఆ హెల్దీ స్పర్మ్స్ ఆ 2-3 డేస్లోనే మంచిగా హెల్దీ స్పర్మ్స్ ఎగ్తో ఫర్టిలైజ్ అయ్యి మంచి హెల్దీ కన్సీవ్ అవుతుందని నేను అనుకుంటా. సో నేను తన అడ్వైస్ ఆబ్వియస్లీ విన్నాను అని తను చెప్పినట్లే నేను ట్రై చేశాను. మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. ఇమ్మీడియట్లీ పీరియడ్స్ తర్వాత ఇమ్మీడియట్ ట్రై చేయకుండా మీ ఓవ్యులేషన్ టైం వరకు వెయిట్ చేయండి. ఈ పర్టికులర్ ఓవ్యులేషన్ కిట్ ఏ ఫార్మసీలో అయినా, ఏ మెడికల్ షాప్లో అయినా అవైలబుల్ ఉంటుంది. లేకపోతే మీరు ఆన్లైన్ 1mg నుంచి ఆర్డర్ చేయొచ్చు. ఎట్లా యూజ్ చేయాలి నేను మీకు చెప్పాను. ఓవ్యులేషన్ కరెక్ట్ టైం, ఆ ఫర్టైల్ విండోని మీరు ఎట్లా తెలుసుకోవాలి అది కూడా నేను మీకు చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి, నేను మీకు డెఫినెట్గా ఆన్సర్ చేస్తా. మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవ్వాలనే నేను ఈ వీడియో మీకోసం చేశాను. పర్సనల్గా నేను యూజ్ చేసిన తర్వాత కన్సీవ్ కూడా అయ్యాను. రైట్ నౌ నాకు ఆల్మోస్ట్ 8.5 months, ఇప్పుడు 9th నేను ఎంటర్ అవ్వబోతున్నా. ఇవన్నీ సేవ్ చేసుకొని నా సబ్స్క్రైబర్స్కి, మై బ్యూటిఫుల్ ఉమెన్ అందరికీ ఈ వీడియో ఉపయోగపడాలని నేను ఈ పర్టికులర్ వీడియో మీకోసం చేస్తున్నా. చాలామందికి తెలియదు ఓవ్యులేషన్ ఏంటి, ఈ ఓవ్యులేషన్ కిట్స్ ఏంటి తెలియకుండా వాళ్ళు ట్రై చేస్తారు. బట్ కరెక్ట్ టైంలో వాళ్ళు ట్రై చేయట్లేదు. ట్రై అందరు చేస్తున్నారు కానీ కరెక్ట్ టైంలో ట్రై చేయట్లేదు. లేకపోతే ట్రై చేస్తూనే ఉంటారు కానీ ఓవ్యులేషన్ టైంలో ట్రై చేయరు. ఎందుకంటే చాలామందికి నాలెడ్జే లేదు కదా, ఈ పర్టికులర్ టైంలో నేను ఓవ్యులేట్ అవుతున్నా, ఇప్పుడే నేను ట్రై చేయాలి, దాని ముందు ట్రై చేస్తారు, దాని తర్వాత ట్రై చేస్తారు. చాలామంది ఆన్లైన్ క్యాల్కులేటర్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. నేను కూడా ఫస్ట్ ఆన్లైన్ క్యాల్కులేటర్స్ డౌన్లోడ్ చేసుకున్న ఓవ్యులేషన్ క్యాల్కులేటర్స్. కానీ ఓవ్యులేషన్ క్యాల్కులేటర్లో ఏం చూపించింది, నా ఓవ్యులేషన్ టైం 15th or 16th డే అని చూపించింది. కానీ నేను ఓవ్యులేట్ అయ్యాను 13th and 14th డే. ఒకవేళ నేను ఓవ్యులేషన్ క్యాల్కులేటర్ బట్టి బ్లైండ్గా 15th, 16th డే ట్రై చేస్తే నా ఓవ్యులేషన్ టైం ముందే అయిపోయింది కదా. అందుకే ఆ కన్ఫర్మేషన్ కోసమే మనం ఈ కిట్స్ యూజ్ చేస్తాం. సో దాన్ని మనకి ప్రాపర్గా తెలిసిపోతుంది. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీ 28 డే సైకిల్ ఉంటే -17 చేసేయండి. దాంట్లో నుంచి 17 మైనస్ ఫ్రమ్ 1st అంటే 11th డే నుంచి మీరు ఈ కిట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎనీవేస్ మీ దగ్గర 5 కిట్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ కన్ఫర్మేషన్ కోసం 2 కిట్స్ యూజ్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు. 400 to 500 రూపీస్లో మనకి ఇది దొరుకుతుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ మ్యాజికల్ కిట్. ఇది కాకుండా ఇంకా చాలా అవైలబుల్ ఉంది. బట్ మనకి ఐ నో అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో నేను చెప్పినట్లు ఒకవేళ మీరు ట్రై చేశారు, మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అయింది అంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఉమెన్. నా ఒక చిన్న ప్రయత్నం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేశాను. మీరు కూడా నా వీడియో నుంచి కొంచెం నేర్చుకున్నారని నాకు తెలిసి మీకు కూడా మంచిగా హెల్తీగా కన్సీవ్ అయింది అంటే ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఉమెన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి. నేను డెఫినెట్గా మీకోసం మీ అన్ని ఆన్సర్స్ నేను మీకోసం ఆన్సర్ చేస్తాను. So guys, I hope you like the video. If you like the video, please do like, comment, share and subscribe, and do not forget to press the bell icon.